ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన మాటలు, శ్రేష్టమైన మాటలు వినడానికి మా హృదయాన్ని బట్టబయలు చేస్తున్నాం తండ్రి. మాలో ఆయాసకరమైన వాటిని తొలగించి నీ పరిశుద్ధమైన మాటలు ముద్రించి నీరు గట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు వాక్య సందేశం కొరకు మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను, అంత 7 నిమిషాలు లేట్ అయిపోయింది. ఓకే. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము అంటాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు మీరు? ఎలా అర్థం చేసుకోవాలా? ఒకడు అంటే ఎవరో ఒకడు. సర్వలోకం అంటే ఈ ప్రపంచాన్నంతా స్వాధీనం చేసుకొని తన ప్రాణం అంటే రక్షించబడకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటాడు. అంటే మీకు ఇది అర్థం కావాలంటే నేను ఒక సందేశాన్ని మీకు తెలియజేస్తాను. అది ఎక్కడంటే ఇస్సాకు ఉంటాడు. ఇస్సాకు మీకు అందరికి తెలుసు. ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు ఎంత ఉంటుంది? ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు బైబిల్ ప్రకారము 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అతడు ఆమెను చాలా ప్రేమించాడు. కొంతకాలానికి వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు. వాళ్ళు కవలలు. 2 కొడుకులు. ఎవరెవరు వాళ్ళు? మీకు వినిపిస్తుందా లేదా అంతేలే. ఓకే. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, ఆ చిన్నపిల్లలు కదా వాళ్ళంతా పెద్ద అయినప్పుడు, ఏశావుకు ఒక టాలెంట్ ఉంది, ఒక తలాంత్ ఉంది. ఏంటంటే వేటాట యందు నేర్పరిగా ఉన్నాడు. అంటే నేర్పరి అంటే ఆయన స్కిల్, నైపుణ్యం కలిగినవాడు. ఎందులో? వేటాడుట, జంతువులను వేటాడుట యందు. అలాగే ఆయన అరణ్యవాసిగా ఉండెను. అరణ్యంలోనే ఎక్కువగా ఉండేవాడంట. ఎవరు? ఏశావు. యాకోబు మాత్రము సాధువై అంటే ఇటువంటి వేటాటము ఇవన్నీ తెలియవు. ఆయన గుడారములలో నివసించుండెను. గుడార నివాసిగా ఉండేవాడు. ఎవరు? ఇక యాకోబు. ఏశావు వచ్చి అరణ్యవాసిగా ఉన్నాడు. ఈ 2 తేడాలు చూడండి. ఒకరు శరీర సంబంధి, ఒకరు ఆత్మ సంబంధి. ఏశావు శరీర సంబంధి, యాకోబు ఆత్మ సంబంధి. పెద్ద కొడుకు 2 కవలలు పుట్టినప్పుడు పెద్ద కొడుకు ఎవరంటే ఏశావే. ఎందుకంటే మొదట ఏశావు బయటకు వచ్చాడు కాబట్టి మొదటగా పెద్ద కొడుకు ఏశావు, చిన్న కొడుకు యాకోబు. ఏశావుకు జంతువులను వేటాడడం బాగా వచ్చు. కానీ యాకోబుకు ఇంటి దగ్గర ఉండడము, తన తల్లి దగ్గర ఉండడము ఇష్టం. ఏశావుకు వేటాడడం ఇష్టమైతే యాకోబుకు తన తల్లి దగ్గర ఉండడము ఇష్టం. ఆ రోజుల్లో తండ్రి చనిపోతే ఏం చేస్తారు? పెద్ద కొడుకుకు ఏమిస్తారు? ఎక్కువ. ఆ దినాల్లో ఎప్పుడు? మొదటి పాత నిబంధన కాలంలో పెద్ద కొడుకు డబుల్ అంటే రెండంతలుగా తన ఆస్తిని ఇస్తారు. మిగతా వాళ్ళకంటే పెద్ద కొడుక్కి ఆస్తిలో 2 ఇస్తాడు. ఎందుకంటే పెద్ద కొడుకు కాబట్టి, బాధ్యత కాబట్టి. ఒకరోజు ఏశావు ఏం జరిగిందంటే, పెద్ద కొడుకు ఎక్కువ స్థలాన్ని, డబ్బుల్ని ఇచ్చేవాళ్ళు. దానిని స్వాస్థ్యం అంటాం. ఇస్సాకు కుటుంబంలో ఉన్న స్వాస్థ్యానికి అబ్రహాముకు యెహోవా చేసిన వాగ్దానాలు కూడా కలిసి వస్తాయి. ఇస్సాకు కుటుంబంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమి చేశాడు? నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె వృద్ధి చేస్తాను, ఇసుకురేని వల్లే వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పాడు. అంటే ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కిస్తావా అన్నప్పుడు లెక్కించలేడు. అంటే అంతగా నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అంటూ నెక్స్ట్ ఏం చేశాడు? ఇసుకరేణువులు, సముద్రం మీద ఇసుకరేణువులు ఎవరైనా లెక్కిస్తారా? అంతగా ఇసుకరేణువులుగా తన యొక్క సంతానాన్ని వృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన అబ్రాము కుమారుడే కదా ఇస్సాకు.
ఇస్సాకుకు 2 కుమారులు పుట్టాడు. వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు అంటే, ఏశావేమో వేటాడేవాడు, అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబేమో గుడారాల్లో ఉంటూ ఇంటి దగ్గరే ఉండడము, తల్లితో ఉండడము యాకోబు చేసే పని అనమాట. ఇప్పుడు పెద్ద కుమారుడికి ఆస్తి ఎక్కువ ఇవ్వాల. ఇస్సాకు కుటుంబంలో ఉన్న స్వాస్థానికి పెద్ద కుమారుడు ఆస్తికి వారసుడు. ఎవరు? వాగ్దానాల గురించి, వాగ్దానాలన్నీ ఏశావుకే వస్తాయి, ఎందుకంటే పెద్ద కుమారుడు కాబట్టి. ఆ యూదుల కాలంలో ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఆ వాగ్దానాల గురించి ఏశావు ఏం చేసి పెద్దగా పట్టించుకోలే. ఏశావు ఏమంటాడు, నాకు కడుపు నిండుగా ఉంటే చాలు, అంతేగాని నాకు ఆ యొక్క ఆస్తి హక్కులు, ఈ జ్యేష్ఠత్వాలు నాకేం అవసరం లేదని అంటాడనమాట. కానీ యాకోబుకు మాత్రము అవి చాలా విలువైనవి తెలుసు. యాకోబుకు తెలుసు ఇవి చాలా విలువైనవని, యాకోబుకు అవి తెలియవు. ఒకరోజు ఏశావు రోజంతా వేటాడి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఒకరోజు ఏశావు ఏం చేశాడు, వేటాడడానికి పోయాడు, అరణ్యంలోనికి వేటాడడానికి పోయి అలసిపోయి ఇంటికి వస్తే, ఇంటికి రాగానే యాకోబు చేస్తున్న వంట చేస్తున్న యాకోబు వాసన వస్తుందన్నమాట, వంట వాసన. అప్పుడు ఏశావు యాకోబుతో ఏమంటాడంటే, నాకు చాలా ఆకలిగా ఉంది, నీ దగ్గరున్న ఆ ఎర్రని కూరలో నాకు కొంచెం పెట్టు అంటాడు. నువ్వు చిక్కుడుకాయల కూర అంటాడు. చిక్కుడుకాయల కూర ఎర్రగా ఉందంట. అది చూసి నోరు ఊరింది ఆయనకు, ఆకలి తట్టుకోలేకపోయినాడు. ఒక్క పూట కూడా ఆకలిని తట్టుకోలేకుండా ఉండే ఏశావు చూడండి, ఒక్క పూట ఆకలి తినకుండా ఉండలేడా? ఏశావు ఒక పూట తినలేకుండా ఉండలేని బలహీనుడుగా ఉన్నాడు ఇక్కడ ఏశావు. అక్కడ ఏమంటాడు, నీ దగ్గరున్న ఎర్రని కూరలో కొంచెం నాకు పెట్టు అనేవాడు. అప్పుడు దానికి యాకోబు ఏమంటాడు, పెడతాను కానీ ముందు నీకు వచ్చే శ్వాసాన్ని నాకు ఇచ్చేస్తానని మాట ఇవ్వు. కానీ ముందు నీకు వచ్చే శ్వాసాన్ని నాకు ఇచ్చేయి, అంటే జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి అంటాడు. అంటే నీ కూర పెడతాను, నాకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయమని అంటాడు. ఏశావు, నా శాస్త్రం నాకేం పెద్ద ముఖ్యమేం కాదు, నా జ్యేష్ఠత్వము నువ్వే తీసేసుకో. చూడండి, జ్యేష్ఠత్వ హక్కు అది ఎంత దేవుడిచ్చిన దీవెన అంటే, దాన్ని నాకు నువ్వే తీసేసుకో, నాకు ఇప్పుడు తినడానికి కావాలి, నేను ఆకలి భరించలేకుండా ఉన్నానని ఏశావు చెప్పడంతో, ఇది ఏశావు తెలివైన పనేనా? ఎవరైనా తిండి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తారా? ఇది తెలివైన పనేనా? మనమైతే వద్దు అంటాం, ఆకలి ఉన్నా పర్వాలేదు, నీళ్లు తాగొచ్చు, కానీ జ్యేష్ఠత్వాన్ని ఎవరు పోగొట్టుకోరు. కానీ ఏశావు అలా చేయడం తెలివైన పనేనా అంటారంటే, మనము ఇది తెలివైన పని కాదని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎందుకంటే ఏశావు చాలా విలువైన దాన్ని ఒక గిన్నె కూర కోసం ఇచ్చేశాడు. ఒక పూట కూర కోసమే ఒక పూట కూర కోసం ఇచ్చేశాడు. అమ్మేశాడని చెప్పచ్చు, ఇచ్చేశాడని చెప్పచ్చు. యాకోబు నేడు ఏమంటాడంటే, నాతో ప్రమాణం చేయి, ఇస్తానని ప్రమాణం చేయమంటే, అతడు యాకోబుతో ప్రమాణం చేసి, మాకు 25:33 ఆదికాండంలో ఉంటుంది, అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. చూడండి, జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. దేనికి అమ్మివేశాడు? కూర కోసము, ఒక పూట కూడు కోసం అంటాడు, ఒక పూట తిండి కోసము జ్యేష్ఠత్వము అమ్మివేసిన వ్యభిచారి అంటాడు దేవుడు. అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే, కడుపే తిండి, కొంతమందికి కడుపే తిండి అంట, కడుపే దేవుడు, దేవుడే కడుపే దేవుడు అంటాడు. అంటే కడుపు నిండుగా ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇది ఒక బలహీనత. ఈరోజు చాలా మందిలో తిండి ఉంటే చాలు, నాకేం అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే ఈ తిండిపోతులు, సోమరపోతులు, నిద్రపోతులు, వీళ్ళకి పరలోకంలో చోటు లేదు. ఎందుకంటే అవి దేవునికి అసహ్యమైనవి. కాబట్టి ఇక్కడ తిండిపోతుగా చూస్తాం మనము ఏశావును. ఇస్సాకు బాగా ముసలివాడు అయిపోయినాక పెద్ద కొడుకు ఆశీర్వాదం ఇచ్చే సమయం కూడా వచ్చింది ఒకసారి. జనములు అప్పుడు 27-29లో ఒక మాట ఉంది, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించేవారు శపించబడుదురు, నిన్ను దీవించేవారు దీవించబడుదురు కాక అని ఒకసారి
ఏశావును దీవించాలని తండ్రి ఇస్సాకే పెద్ద కొడుకైన ఏశావును ప్రేమిస్తున్నాడు. తల్లి రిబ్కా చిన్న కొడుకునైనా యాకోబును ప్రేమిస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏశావు ఆశీర్వదించాలని పెద్ద కొడుకు చెప్తాడు, నువ్వు వెళ్ళి నాకు మంచి మాంసం వేటాడి తీసుకొని నాకు ఆహారం పెట్టు, నేను నిన్ను దీవించాలని అనుకుంటున్నాను అన్నప్పుడు, ఇప్పుడు తినడం అనేది ఇక్కడ ముఖ్యమా అంటే తినడం అనేది చాలా ముఖ్యమే. ఎందుకంటే ఏదైనా ప్రపంచంలో మనిషి దేన్ని ఏమిస్తే అతడు తృప్తి పడతాడు చెప్పండి? ఏమి ఇస్తే తృప్తి పడతాడు? బంగారం ఇచ్చినా ఇంకా కావాలంటాడు, పోనీ డ్రెస్సులు ఇచ్చినా ఇంకొక జత ఉంటే బాగుండు అనుకుంటాడు, ఇంకా అది డబ్బు ఇచ్చినా ఇంకా 10,000 ఉంటే బాగుండని అంటాడు. అన్నం పెట్టామనుకో, కడుపు నిండిపోయింది అనుకో, అమ్మయ్యా చాలమ్మా చాలు అని తృప్తిగా చెప్పే మాట ఆహారము దగ్గరే. కాబట్టి ఈ ఏశావు తండ్రి ఆహారము తిని అంటే తృప్తిగా ఆశీర్వదించేదానికి కడుపు నిండుగా ఎవరన్నా ఆశీర్వాదం వచ్చి ఆకలితో చెయ్యరు కదా, తృప్తిగా తిన్నప్పుడే ఆశీర్వదిస్తాం. అందుకే ఆహారం కోసము వేటాడి తీసుకురా, నేను తృప్తిగా తిని నేను ఆశీర్వదిస్తానని చెప్పడంలో ఆ విషయం అదే, తృప్తిగా ఆశీర్వదిస్తానని చెప్పడం జరిగింది. కానీ రిబ్కా చిన్న కొడుకైన యాకోబుకు సహాయం చేసి, రిబ్కా చిన్న కొడుకు సహాయం చేస్తుంది. ఏమని? ఆశీర్వాదము యాకోబుకు వచ్చేలా చేస్తుంది ఆమె. ఇక్కడ యాకోబు ప్రమేయం ఏమీ లేదు, యాకోబు వద్దులే అది మంచిది కాదు అన్నా కానీ రిబ్కా నువ్వు వెళ్ళి చేసుకో, అదేదో నా శాపం నా మీదకి రాని అని చెప్పి రిబ్కా యాకోబును ప్రేరేపించి ఏశావుకు దాని గురించి తెలిసినప్పుడు, ఇక్కడ యాకోబు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడని తెలిసినప్పుడు ఏశావుకు చాలా కోపం వస్తుంది. తనకు పుట్టిన కవల తమ్ముడిని చంపేయాలనుకుంటాడు. ఇదన్నీ మీకు తెలుసు కాబట్టి యాకోబును ఇస్సాకు రిబ్కా కాపాడాలనుకున్నారు. ఇప్పుడు ఇంకెట్లా తెలిసిపోయింది వీళ్ళకి తల్లిదండ్రులకి, ఇది యాకోబు ఆశీర్వాదం తీసేసుకున్నాడు కాబట్టి ఇతన్ని చంపకుండా ఎలాగో ఏశావు కోపం చేసుకుంటాడు కాబట్టి ఇతన్ని కాపాడాలనుకొని అతనితో ఏశావు కోపం తగ్గే వరకు నీ వెళ్ళి మీ అమ్మకు తమ్ముడైన మామగా వరుస అవుతాడు, అమ్మ తమ్ముళ్ళు మామలే కదా, అమ్మ తమ్ముడు లాబాన్ దగ్గరికి ఉండు అని చెప్పి యాకోబు అమ్మ నాన్న వారిని చెప్పి ప్రాణం కాపాడడానికి పంపించేస్తాడు. ఇప్పుడు యాకోబు పారిపోతాడు అనమాట. ఓకే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు. నేను చెప్పే టాపిక్ ఏది? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము, ఈ టాపిక్ దీనికి ఏం సంబంధము అనే దాంట్లో మనం ఉన్నాం. ఈ సబ్జెక్టు ఇంకా ఇప్పుడు మెయిన్గా మీరే అర్థం చేసుకోవాలి, అలా ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 12:16లో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునడి మనల్ని అంటాడు. ఎందుకంటే మనలో ఒక పూట కూటి కొరకు ఎవరైనా జ్యేష్ఠత్వపు హక్కు, మనకు జ్యేష్ఠత్వ హక్కులు ఈ దినాల్లో లేవు, కానీ ఏదైనా సరే ఒక పూట తిండి కోసము ఇలాంటి అమ్మే బలహీనతలు ఏదైనా ఇచ్చేసి నాకు తిండి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదనే ఇటువంటి బలహీనతలు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? భ్రష్టుడు అంటాడు. భ్రష్టత్వం, వ్యభిచారం అనేది కూడా ఇది అమ్మివేసే, అంటే దేనికోసం అమ్మివేయడం అనేది వ్యభిచారి అయినను అంటే వ్యభిచారి కూడా అంటున్నాడు ఏశావును. అతడేమి వ్యభిచారం చేసినట్టుగా బైబిల్లో లేదు, కానీ ఇతన్ని వ్యభిచారి అంటున్నాడు. ఈ క్యారెక్టర్ కలిగిన వాడు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. గమనించండి, చాలామంది కూలి కోసం, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, ఫ్రెండ్స్ కోసం, పెండ్లిళ్ళు పేరటల కోసం ప్రాకులాడి ఏశావుల ఆశీర్వాదం పోగొట్టుకుంటే కన్నీరు ఏడ్చినా లాభం లేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, కొన్నిటి కోసం మనము పోగొట్టేసుకుంటాం. ఎందుకంటే చిన్న వాటి కోసం పెద్ద వాటిని పోగొట్టుకుంటాం కొన్నిసార్లు. చిన్న దాంతో పోయేదాన్ని గొడ్డల వరకు ఎందుకుంటారు. చిన్న క్షమాపణ చెప్తే పోయేదానికి కొంతమంది క్షమాపణ చెప్పరు, అది పెద్ద ద్వేషం అయిపోయి ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్ళిపోతుంది. అంటే ఎవరికైనా అంటే కూలి కోసం కానీ, వ్యాపారంలో చేసేవాళ్ళు కానీ, ఉద్యోగం కోసం కానీ,
ఎవరన్నా ఫ్రెండ్స్ కోసం కానీ తాత్కాలికమైన వాటి కోసం, చూడండి, తాత్కాలికమైన వాటి కోసము ఆశీర్వాదం పోగొట్టుకునేలా ఉండకూడదు. ఒకవేళ ఆశీర్వాదం పోగొట్టుకుంటే కన్నీరుగా మన్నీరుగా ఏడ్చినా కానీ తిరిగి రాదు అది. ఇప్పుడు ఏశావు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 12:17 చదువుదాం. హెబ్రీ పత్రిక 12:17 చాలా మంచి వాక్యం ఇది. ఏశావు ఆ తరువాత, ఎప్పుడు ఏ తర్వాత ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకొని తర్వాత తండ్రి ఆశీర్వాదం కూడా పోగొట్టుకొని తను యాకోబు తీసుకెళ్ళి పారిపోయిన తర్వాత ఏశావు ఆ తరువాత తండ్రి వద్దకు వస్తాడు. ఏశావు వద్దకు వచ్చి ఇసాకు వద్దకు వచ్చి ఏమంటాడు, నా కోసము ఒక్కటి అయినను మిగిలి ఉండలేదా అంటాడు. ఎంత బాధ కదా మాట. ఎవరన్నా అన్నీ, ఇప్పుడు తల్లిదండ్రులు మనకు ఆస్తులు ఉన్నాయని తండ్రి ఆశగా ఎక్కడో అమెరికాలోనే ఎవడో ఉంటాం అనుకోండి, వచ్చి ఇంటికి వచ్చేసరికి నువ్వు లేటుగా వచ్చినావు అనుకోండి, నా కోసం ఏమీ లేదా డాడీ, అన్నీ ఇచ్చేసావా అంటే, అన్నీ మిగతా వాళ్ళకి ఇచ్చేసిన అయినా నువ్వు రాలేదు కాబట్టి వాళ్ళే తీసుకెళ్ళిపోయినట్టు ఎంత బాధగా ఉంటుంది. ఆ మాట చూడండి, నా కోసం ఒక్క ఆశీర్వాదం, ఒక్క దీవెన కూడా మిగిలి ఉండలేదా అంటాడు. చూడండి ఎంత బాధగా ఉంటుంది అన్నమాట కదా. ఎందుకంటే అన్నీ వెళ్ళిపోయినాయి. జ్యేష్ఠత్వం ఒక్క వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఆశీర్వాదం కూడా వెళ్ళిపోయింది. ఈ రెండు వెళ్ళిపోయినాయి. ఇంకా ఏశావుకు మిగిలింది ఏమీ లేదు, కన్నీరు మాత్రమే. ఆ కన్నీటితో అంటాడు, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం కొరకు పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక. అంటే ఇక్కడ మనకు బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులు లెక్క వస్తుంది. ఏమంటే బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకుల్లో తలుపేసేస్తారు. వేసేసిన తర్వాత ఈ బుద్ధి లేని కన్యకులు బయట బజారుకు వెళ్ళి నూనె కొనుక్కొని వద్దామని వెళ్ళి వచ్చేసరికి తలుపేసేసింటారు. ఎందుకంటే అప్పుడు బాధపడతారు వాళ్ళు. తలుపు తీ అంటే వాళ్ళు మీరెవరో నన్ను ఎవరు ఎరగరని తోసేస్తారు వాళ్ళు. అంటే ఆలస్యం, అశ్రద్ధ, అంటే తన పని యందు ఏకాగ్రత లేకపోవడం, అంటే నిర్లక్ష్యం. అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి కదా. నూనె అయిపోవడం వల్ల బజారుకు వెళ్ళి తెచ్చుకునే సమయంలో యేసుప్రభు వచ్చి దిగేసి వాళ్ళని ఎవరైతే సిద్ధంగా ఉన్నారో తీసుకెళ్ళిపోయారో తలిపేసేసి. అలాంటి పరిస్థితి ఇక్కడ. ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక. చూడండి, అవకాశం విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. మారు మనసు పొందే అవకాశం లేకుండా విసర్జించబడ్డాడంట. చూడండి, అంటే ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ అవకాశం రాదు. ఏదైనా ఒకసారి మనము రక్షణను నిర్లక్ష్యం చేసినా, దేవుణ్ణి మనం తృణీకరించినా, నాకు దేవుడు వద్దు లోకమే కావాలన్నా కానీ మళ్ళీ నీకు రక్షణ పొందాలనే అవకాశము మళ్ళీ రాదేమో. మళ్ళీ నీకు రక్షణ దేవుడు కావాలనుకునే నీకు దొరకడేమో. నీ పరిస్థితి ఎలాగుంటుందో అంటే మారు మనసు పొందని అవకాశం దొరకలేదంట ఆయనకు. విసర్జింపబడినని మీరు ఎరుగుదురు, విసర్జించబడినని. కావున అవకాశం ఉన్నప్పుడే దేవుని సేవించడము ఉత్తమం. ఎందుకంటే అవకాశం మీకు సమీపంగా ఉండగానే ఆయన్ను వెదకుడి, దొరికినప్పుడే ఆయన్ను పొందుకుని అంటాడు. కానీ మరి ఆయన వెదకు కాలమందు ఆయన వెదకు కాలమందు ఆయనకు మనం సమీపంగా ఉండాలి. అంతేగాని అన్నీ పోగొట్టుకొని చాలామంది నాకు ఏమంటారంటే, ఈ యేసుప్రభు నమ్ముకోకూడదా మీరు ఇంకా అయినా అంటే, ఎందుకు బ్రదర్, ఇప్పుడు మంచి వయసు ఉంది కదా, ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ను, ఇంకా ఎంజాయ్ చేసి రిటైర్మెంట్ అయినాక నమ్ముకుంటాంలే, ఇప్పుడేమంత అవసరమో, రిటైర్మెంట్ అయ్యాక ఎలాగో ఇంట్లోనే ఉంటాం కదా, బ్యాగ్ తగిలించుకొని సువార్ సేవ చేస్తాము, అప్పుడు ఫ్రీగా ఉంటాం బ్రదర్, ఇప్పుడు కుదరదు అంటాడు. ఇట్లాంటి వాళ్ళే మధ్యలో చచ్చిపోతే. కొంతమంది బాప్తీసాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తారు. మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం. అటువంటి వారి కొరకు సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అనే మాట మీకు ఇక్కడ కొద్దిగా అర్థమైంది. నేను ఒక స్టోరీ చెప్పేస్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఆ స్టోరీ ఎవరంటే అలెగ్జాండర్ ద గ్రేట్. మీకు తెలుసు కదా, గ్రీకు చక్రవర్తి ఈయన గ్రీక్ చక్రవర్తిగా ఉండి ఈయన 30 సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని అంతా జయించాడంట. చివరికి ఈయనకు దోమ గుట్టి చచ్చిపోయినాడని చరిత్ర చెప్తుంది. మలేరియా జ్వరం వచ్చిందంట. ఆ దినాల్లో ట్రీట్మెంట్లు లేవు. వాళ్ళు వైద్య శాస్త్రాన్ని అంతా పిలిపిస్తే మలేరియాకు మందులు దొరక్క
ఆయన చనిపోయాడంట. ఆయన 3 కోరికలు కోరారు. అలెగ్జాండర్ కోరిన చచ్చిపోయే ముందు కోరిన 3 కోరికలు ఏమంటే, ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు అతను నిర్మించిన విస్తారమైన సామ్రాజ్యం, ఆయనకు ఓటమే లేదు, అన్నిటిని జయించి అన్నిటిని సంపాదించుకుని చావు బతుకుల్లో ఉండేటప్పుడు మరణశయ్యపై ఉన్నప్పుడు అతడు నిర్మించిన విస్తారమైన సామ్రాజ్యము, అతను స్వాధీనం చేసుకున్న ప్రతి యుద్ధంలో అన్ని గెలుపులే. అతని సైనికులు మొత్తం ఆ శక్తి గురించి ఆలోచించి చాలా విజయవంతమైన జీవితం తర్వాత కూడా మరణాన్ని తప్పించుకోలేకపోయినాడు. ఆయన అన్నీ సంపాదించుకున్నాడు, కానీ మరణాన్ని తప్పించుకోలేకపోవడంతో ఏది విలువైంది అప్పుడు అర్థమయ్యి ఏది విలువ కానిదని గ్రహించి నిరాశలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తన తల్లిని చివరిసారిగా చూడాలనుకున్నాడంట. అప్పుడు గుర్తొచ్చింది తల్లి. చూడాలనుకుని ఇంకా అతడు దాన్ని చనిపోతాడని అతనికి తెలిసిపోయి తల్లిని చూడాలనుకొని తన నమ్మకమైన జనరల్స్ ఉంటారు కదా, పరిపాలించే వాళ్ళని పిలిచి చనిపోయే ముందు 3 చివరి కోరికలు కోరుకున్నాడంట. ఏమని? నాకు 3 చివరి కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చమని తన జనరల్స్ అడిగి, నా మొదటి కోరిక ఏమిటంటే, నా వైద్యులు మాత్రమే నా శవపేటికను మోయాలి. నా వైద్యులు, ఆయనకు మలేరియా జబ్బుతో ఉన్నప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో వాళ్ళు మాత్రమే శవపేటికను మోయాలంట. రెండవ కోరిక ఏమిటంటే, నా మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకువచ్చే సమయంలో నా సమాధికి వెళ్ళే మార్గం కానీ బంగారము, వెండి మరియు నా ఖజానాలోని అన్ని విలువైన వస్తువులతో నిండి ఉండాలి. రెండవ కోరిక ఏమిటి? మృతదేహాన్ని ఖననం చేస్తారు కదా, అప్పుడు నా సమాధికి వెళ్ళే మార్గం అంట బంగారంతో, వెండితో, నా ఖజానాలోని విలువైన వస్తువులతో నిండి ఉండాలి. మూడవ కోరిక చాలా విలువైంది. ఏమిటంటే, నా 2 చేతులు నా శవపేటిక నుండి బయటికి వేలాడుతూ ఉండాలంట. నా 2 చేతులు నా శవపేటిక నుండి బయటికి వేలాడుతూ ఉండాలి. ఆ 3 కోరికలు విని ఆ జనరల్స్ ఆశ్చర్యపోయినారంట. ఇదేం కోరికలు రా బాబు అంటే. అలెగ్జాండర్ వింత కోరికల గురించి అడిగితే అలెగ్జాండర్ అన్నాడంట, ఏ వైద్యుడు ఎవరిని నయం చేయలేడని తెలియజేయడానికి, ఏ వైద్యుడు నయం చేయలేదు అని తెలియజేయడానికి నా వైద్యులు శవపేటికను తీసుకెళ్ళాలి. ఇప్పుడు డాక్టర్లే మోయాలి శవపేటికను. చూడండి, అప్పుడేమవుతుంది? మేము కూడా ఏం చేయలేము, మరణాన్ని దేవుడే దీన్ని చేయగలడు అని చూపించడానికి శవపేటికను మోయాల్సింది వైద్యులే. రెండవది, నా జీవితం అంతా సంపాదనను కూడబెట్టుకోవడానికి గడిపినా కానీ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నాతో ఒక్క ఉంగరం కూడా నేను నాతో రాదని ప్రజలకు తెలియజేయడానికి శ్మశాన వాటికకు వెళ్ళే మార్గంలో బంగారు, వెండి, విలువైన రాళ్ళు చల్లడం, వాటిని తొక్కుంటూ వెళ్ళాలి. అంటే బంగారు, వెండి మార్గంలో చల్లడము, ధనవంతులు కావాలని ఆరాటపడడం వల్ల సమయము, శక్తి, మనశ్శాంతి అంతా టైం వేస్టే అది. ఎందుకంటే అవేమి మనతో రావు అని తెలియజేయడానికి మార్గంలో అంతా బంగారు, వెండి ఇసిరేసి ఆ మార్గం అంతా సమాధికి వెళ్ళే మార్గాన్ని ఏమన్నాడు. ఇంకొకటి మూడవది, నా చేతులు శవపేటిక నుండి బయటకు వేలాడుతూ ఉండాలి. నేను అంటే అర్థమేమి? నేను ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చానని, ఈ లోకం నుండి ఖాళీ చేతులతోనే వెళ్తానని ప్రజలకు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఖాళీ చేతితో వచ్చాను, ఖాళీ చేతితోనే వెళ్ళాలని ప్రజలు తెలుసుకోవాలంట. ఖాళీ చేతులు చూస్తే అర్థమైపోతుంది కదా, చేతులు ఏముండవు, ఉంగరాలు ఏముండవు, అనుభవించిన సంపద ఏముండదు, మట్టిలోకి వెళ్ళిపోతాడు. మరి శ్మశానం ఇది శవపేటకు మాత్రం ఉంటుంది అంతే, అన్నీ కులిపోయేటివే. అవన్నీ ప్రజలు చూసి తెలుసుకొని మీరు ఇవే మన జీవితం యొక్క గమ్యం అని తెలుసుకోవాలని ఈ మాట రాస్తున్నాడు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగా మనకు ఒకడు సర్వలోకాన్ని సంపాదించిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు ఏం సంపాదించుకున్నాడు? ఏమీ లేదు. తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఖాళీ చేతులతో వెళ్ళాడు. ఇది మనము ఈ వాక్యం ద్వారా ప్రాణం అంటే దేవుని నమ్ముకొని నీకు దేవుడు కావాలా, లోకం కావాలా? లోకం అనేది అశాశ్వతమైంది, లోకంలో ఏమీ లేదు. కానీ దేవుని నమ్ముకుంటే ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా నీకు మరొక బతుకుందని నువ్వు గ్రహించి ఆ దేవాదేవుని నమ్ముకొని నువ్వు చిరకాలము నిత్య జీవితంలో, నిత్య పరలోకంలో జీవించాలి. లేకపోతే ఈ లోకం కోసం నువ్వు ఆరాటపడితే చచ్చిపోయాక నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు లాంటి
నిత్యము ఆత్మ కాలిపోతూ ఉంటుంది కానీ కాలదు. అది సూర్యుడు ఎలాగ మండుతుంటాడో కాలిపోదు, అలాగే ఆత్మ కూడా కాలుతూనే ఉంటుంది కానీ అది ఎప్పటికీ అయిపోదు, బూడిద అయిపోదు. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. అటువంటి నరకానికి వెళ్తావా? నీకు లోకం కావాలా, దేవుడు కావాలా? దేవుడిని కోరుకుంటే పరలోకంలో చనిపోయిన తర్వాత కూడా నువ్వు యుగములు ఆనందిస్తావు. అలాగే నీకు లోకం కావాలంటే ఈ అలెగ్జాండర్ లాగా నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళాలి, నరకానికి వెళ్తావు. మరి ఏది కావాలో మనకు ఛాయిస్గా దేవుడు ఈరోజు వాక్యాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఈ చిన్న వాక్యము దేవాదేవుడు మన వినికిల్లో దీవించిన గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.